వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు అయోమయము నిరాశాజనకమేనా తేల్చుకోవాల్సిన టైం. ఎందుకంటే ఇంతవరకు పవన్ కళ్యాణ్ చెప్తూ వచ్చారు 15 సంవత్సరాలు మాదే జట్టు, 15 సంవత్సరాలు ఇదే జట్టుగా కొనసాగుతాం అన్నటువంటి, చంద్రబాబు నాయుడు గారి సీఎం అన్నటువంటి కోణంలో నుంచి. అయితే తెలుగుదేశం ఇంతవరకు దాని మీద స్పందించలేదు. ఎప్పుడు చంద్రబాబు గారు అట్లా 15 ఏళ్ళు అన్నటువంటి పాయింట్ చెప్పలేదు, లేదా 15 ఏళ్ళు ఎన్డీఏలో ఉంటామని కూడా చెప్పలేదు. లోకేష్ ఇప్పుడు కాబోయేటటువంటి ముఖ్యమంత్రి, అట్లాగే ప్రస్తుతం ఓ రకంగా యాక్టింగ్ సీఎం ఆయనే. ప్రభుత్వం తరపున యాక్టివిటీస్ అన్ని మంత్రిత్వ శాఖల తరపున కేంద్రంతో మాట్లాడుతున్నది కూడా తను తాజాగా చెప్పుకొచ్చినటువంటి మాట, రాజకీయాలు అనేటటువంటి స్థిరంగా చేస్తాం, నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా ఎన్డీఏతో కలిసి సాగుతాం, మోడీకి మా మద్దతు కొనసాగుతుంది అని ఇచ్చినటువంటి స్పీచ్ ఇప్పుడు హైలైట్ అవుతుంది. దాంతో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే వీళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు 2014లో వైసీపీ అధికారంలోకి రాలేకపోయింది. అప్పుడు ఏమనుకున్నారంటే 1.5% ఓట్ల తేడాతోనే అన్నటువంటిది. క్రిందటిసారి విడిపోయి 2019లో పోటీ చేయడం వలన వైసీపీ భారీ మెజార్టీతో అధికారంలోకి రాగలిగింది. మొన్నటిసారి మళ్ళీ ముగ్గురు కలిసి పోటీ చేయడం వలన ఘనమైనటువంటి విజయం సాధ్యమైంది. వైసీపీకి 11 సీట్లు పరిమితమైనవి. మరి ఇప్పుడు ఇంతవరకు మళ్ళీ విడిపోతారులే అని వాళ్ళని విడగొట్టడానికి వైసీపీ చెయ్యని ప్రయత్నం లేదు. ఇప్పుడు అదే సందర్భంలో ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ మాటలకి లోకేష్ మాటలు తోడైనటువంటి వేళ భయపడేది మాత్రం వైసీపీ అంటల్లో అతిశయోక్తి ఏం లేదు.